నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న వేరేంజ బ్రాహ్మణుడు భగవానుడి దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేసి ధర్మాన్ని విన్న తర్వాత చాలా సంతోషంతో నేటి నుండి ప్రాణాలు ఉన్నంత వరకు గౌతముల వారు నన్ను శరణాగత ఉపాసకునిగా స్వీకరించుగాక అని చెప్తాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు భగవాను ఇలా అడుగుతాడు, బంతే గౌతమ, భిక్షు సంఘంతో పాటు వేరేంజలో వర్షావాసం చేయండి అని ఆహ్వానిస్తాడు. వర్షావాసం కోసం సాధారణంగా భగవానుడు కానీ ఇంకా భిక్షు సంఘం కానీ వర్షావాసం 4 నెలలు ఒకే చోట ఉంటారు. మిగతా టైంలో చారిక చేసిన వర్షావాసంలో మాత్రం ఒకే చోట ఉండి వారి ధ్యాన సాధనలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ భగవానుడు మౌనంగా ఏమీ చెప్పలేదు. సో మౌనంగా ఉండటం చేత అది అంగీకరించినట్లే అనుకొని ఆ బ్రాహ్మణుడు ఆసనం నుండి లేచి భగవానుడికి అభివాదం చేసి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వేరంజలో కరువు ఉంది. చీటీలను వేసుకొని 2-3 ఇలాగా, అంటే ఏదైనా ఇన్విటేషన్స్ ఉన్నాయనుకో భిక్షువులకి, వాళ్ళలో వాళ్ళు చీటీలు వేసుకొని ఈరోజు నువ్వు వెళ్ళు, ఈరోజు నువ్వు వెళ్ళు అని అట్లాగా కొంచెం గడపడం అనేది చాలా కష్టంగా ఉంది భిక్షువులకి. ఆ సమయంలో ఉత్తరాపదం నుండి వచ్చిన గుర్రాల వర్తకులు 500 మంది వేరంజలో వర్షావాసాన్ని గడుపుతున్నారు. ఆ గుర్రాల వర్తకులు భిక్షువులకు సోలేడు తడిపిన బియ్యాన్ని భిక్షగా ఇచ్చారు. భిక్షువులు పూర్వాహ్న సమయంలో పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం వేరంజలో ప్రవేశించి భిక్ష దొరకకపోవడం వలన ఈ అశ్వ వర్తక మండలి వద్దకు పోయి, అంటే అక్కడకు భిక్ష కోసం వెళ్ళి వారిచ్చిన తడి బియ్యాన్ని ఆరామానికి తెచ్చుకొని రోకలితో దంచుకొని తిన్నారు. ఆయుష్మంతుడు ఆనందుడు కూడా ఆ బియ్యపు పొడిని భగవానుడికి పెట్టగా భగవానుడు దానిని తీసుకున్నాడు. అంటే సాధారణంగా భిక్షాటనకి వెళ్ళినప్పుడు భిక్షువు ఒక ఇంటి ముందు 2 నిమిషాలు నిలబడి ఉంటాడు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ భిక్షువుని చూసి ఏదైనా తినే ఆహారం, అంటే ఉడికించిన ఆహారాన్ని గ్రహించడానికి భగవానుడు అనుమతి ఇచ్చాడు. తినే ఆహారాన్ని దానంగా ఇస్తే దాన్ని భిక్షాపాత్రలో గ్రహించి తనకు అది సరిపోతుందంటే తిరిగి ఆరామానికి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఇచ్చింది సరిపోకపోతే కనుక తర్వాత ఇంటికి భిక్ష కోసం వెళ్తాడు. అక్కడ కూడా ఒక 2 నిమిషాలు నిలబడతాడు. ఆ ఇంట్లో నుంచి ఎవరైనా చూస్తే, అంటే చూసి దానంగా ఏదైనా తీసుకొచ్చి ఇస్తే దాన్ని గ్రహించుకుంటాడు. ఒకవేళ లేదు అంటే ఎవరు చూడలేదు, ఎవరు రాలేదు, లేకపోతే వాళ్ళకి భిక్ష ఇవ్వాలని లేదు, లేకుంటే వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అంటే కనుక 2 నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే భగవానుడి కాలంలో కూడా కొన్నిసార్లు భిక్షువులకి సరిగ్గా భిక్ష అనేది దొరికేది కాదు. అంటే ఆ ప్రజలే కరువులో ఉంటే వీళ్ళకి భిక్షనివ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. అందుచేత ఈ వేరంజలో కూడా ఆ సమయంలో, ఆ వర్షావాస సమయంలో కరువు అనేది ఉండింది. అయితే వీళ్ళు కొంతమంది ఈ గుర్రాలను అమ్మే వర్తకులు ఉంటారు కదా, వ్యాపారస్తులు, వాళ్ళు అదే సమయంలో ఈ నేరంజకి వచ్చి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే తడి బియ్యం ఉందో దాన్ని వీళ్ళు భిక్షగా గ్రహించి ఆరామానికి వచ్చిన తర్వాత దాన్ని పొడిగా చేసుకొని వేడి నీటిలో కలుపుకొని
తాగేవాళ్ళు, లేకపోతే అదే పొడిని డైరెక్ట్గా ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఇది భగవానుడికి కూడా పెట్టడం అనేది జరిగింది. భగవానుడు కూడా దాన్ని స్వీకరించాడు. భిక్షగా ఏది దొరికితే దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. భగవానుడు రోకలి శబ్దాన్ని విన్నాడు. తెలిసి కూడా భగవానుడు అడుగుతాడు. తెలిసి కూడా తథాగతుడు అడగడు. అర్థం లేకుండా అడగడు. అర్థం లేకుండా అడగటం తథాగతుల మర్యాదకు భంగం. 2 విధాలుగా భగవానుడు భిక్షువులను అడుగుతాడు. ధర్మాన్ని ఉపదేశించడానికి, ఇంకా శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేయడానికి. అంటే భగవానుడు ఏదైనా ఆ భిక్షువుల్ని అడిగాడు అంటే కనుక దానికి ఒకటేంటంటే వాళ్ళకి ధర్మాన్ని బోధించే సమయం వచ్చింది అని, లేకపోతే వారి కోసం ఏదైనా వినయ నియమాన్ని ఏర్పాటు చేయడానికి, లేకపోతే భిక్షు సంఘంలో చిన్న చిన్న మార్పులు ఏర్పాటు చేయడానికి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అనవసరంగా ఎటువంటి సమావేశాలు అనేది జరపడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడిని, ఆనందుడిని సంబోధించాడు. ఆనంద, ఈ రోకలి శబ్దం ఏమిటి? అప్పుడు ఆనందుడు భగవానుడికి ఈ విషయాన్నంతా చెప్పాడు. ఇలాగా భిక్షగా మాకు తడి బియ్యం దొరికింది, దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత రోకలితోటి దాన్ని దంచుతూ ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, సాధు సాధు ఆనంద, సత్పురుషులే గెలిచారు. తర్వాత వచ్చేవారు మంచి శాలి బియ్యంతో, అంటే ధాన్యంతో, మాంసంతో అన్నాన్ని తింటారు అని భగవానుడు అంటాడు. అంటే దొరికిన దాంతో సంతృప్తి పడటం అన్నది ఇక్కడ భగవానుడు వాళ్ళని అభినందిస్తున్నాడు అన్నమాట. ఇంకా వచ్చేవారు అంటే భవిష్యత్తులో వచ్చే దీని అర్థం బహుశా ఇదై ఉండొచ్చు. భవిష్యత్తులో రానున్న భిక్షు సంఘానికి ఈ ప్రజలకి ఉన్న శ్రద్ధ పట్ల, అంటే శ్రద్ధ వలన వాళ్ళకి మంచి ఆహారం దొరికే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చెప్పినట్లుగా నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే భిక్షువులు ఈ వసతులు కానీ, లేకపోతే భిక్షని కానీ ఏదైతే గ్రహిస్తున్నారో అదంతా బుద్ధుడు ఏర్పాటు చేయడం వల్లే జరుగుతుంది. అంటే బుద్ధుడి మీద శ్రద్ధతోటే గృహస్థులు అన్నది ఈ భిక్షువులకి దానం చేయడం అనేది జరుగుతుంది. సో అంటే కష్టకాలంలో కూడా వాళ్ళు దొరికిన దాంతో సంతృప్తి చెందారు. అందుకే అన్నాడు భగవానుడు, సాధు సాధు ఆనంద, సత్పురుషులే గెలిచారు. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రునికి ఏకాంతంలో ధ్యానంలో ఇలా అనిపించింది, గతంలో ఏ బుద్ధుల బ్రహ్మచర్యం ఎందువలన చిరకాలం ఉండలేదు, ఏ బుద్ధుల బ్రహ్మచర్యం ఎందువలన చిరకాలం ఉంది అని అనిపించింది. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు సాయంత్రం సమయంలో ధ్యానం నుండి లేచి భగవానుని వద్దకు పోయాడు. పోయి భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సారిపుత్రుడు భగవానుడితో ఇలా అన్నాడు, బంతే, నాకు ఏకాంతంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇలా అనిపించింది, ఏ బుద్ధుల బ్రహ్మచర్యం ఎందువలన చిరకాలం ఉండలేదు, ఏ బుద్ధుల బ్రహ్మచర్యం ఎందువలన చిరకాలం ఉంది. అంటే బుద్ధుల శాసనం ఇప్పటి వరకు మనకి త్రిపిటకలో చూసుకుంటే 28 బుద్ధుల గురించి చెప్పారు. అంతకుముందు కూడా చాలామంది ఉండొచ్చు, కాకపోతే త్రిపిటకలో మనకి 28 బుద్ధుల పేర్లు మాత్రమే కనబడుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా చాలామంది బుద్ధులు రావడానికి అవకాశం ఉంది. అయితే ఒక్కొక్క బుద్ధుడి శాసనం అన్నది కొంతమందిది చాలా దీర్ఘకాలం అనేది నిలిచి ఉంది, కొంతమందిది త్వరగా కనుమరుగైపోయింది. అంటే ధర్మం అలాగే ఉంటుంది కానీ అది కనుమరుగైపోతుంది. అంటే
ప్రజలు దాని గురించి తెలుసుకోనప్పుడు, విననప్పుడు ఆ ధర్మం ఉన్నట్టు కూడా తెలియదు. అయితే ఏ బుద్ధుల శాసనం అనేది చిరకాలం ఉంది, ఏ బుద్ధులది చిరకాలం లేదు. సో ఆ సందేహం బుద్ధుడిని వచ్చి అడుగుతాడు సారిపుత్రం అంతే. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, సారిపుత్ర, విపస్సి భగవానుని, ఇంకా సికి భగవానుని, వేసపు భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం ఉండలేదు. సారిపుత్ర, కకుసంద భగవానుని, కోనగమన భగవానుని, కశ్యప భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు పుట్టిన బుద్ధులు అనమాట. బంతే విపస్సి భగవానుని, ఇంకా సికి భగవానుని, వేసవ భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం ఎందుకు ఉండలేదు అని సారిపుత్రుడు అడుగుతాడు. సారిపుత్ర, విపస్సి భగవానుడు, సికి భగవానుడు, వేసవ భగవానుడు శ్రావకులకు విస్తారంగా ధర్మాన్ని బోధించలేదు. వారి సూత్రాలు, గేయాలు, వ్యాకరణాలు, గాథలు, ఉదానాలు, ఇతివృత్తికలు, జాతకాలు, అద్భుత ధర్మాలు, వేదల్లాలు స్వల్పంగా ఉండేవి. వారు శ్రావకులకు శిక్షా పదాలను అంటే శిక్షా నియమాలను ఏర్పాటు చేయలేదు, పాతిమోక్షాన్ని విధించలేదు. ఆ బుద్ధులు అంతరించిన తర్వాత, బుద్ధానుబుద్ధులు శ్రావకులు అంతరించిన తర్వాత నానా నామాల, నానా గోత్రాల, నానా జాతుల, నానా కులాల నుండి అంటే కుటుంబాల నుండి ప్రవచించిన వారు వారి బ్రహ్మచర్యాన్ని త్వరగానే అంతరింపజేశారు. సారిపుత్ర, దారంలో గుచ్చకుండా పలక మీద పోసిన పూలు గాలికి చెదిరిపోవునట్లుగా అంటే చెల్లాచెదురు అవుతాయి. ఎందువలన? దారంలో గుచ్చబడకపోవడం వలన. అదేవిధంగా సారిపుత్ర, ఆ బుద్ధులు పోయిన తర్వాత బుద్ధానుబుద్ధులు, వారి శ్రావకులు, ఇంకా అంటే అర్హంతులు పోయిన తర్వాత నానా నామాల, నానా గోత్రాల, నానా జాతుల, నానా కులాల అంటే నానా కులాల నుండి ప్రవచితులైన తర్వాతి వారు ఆ బ్రహ్మచర్యాన్ని త్వరగానే అంతరింపజేశారు. ఆ భగవానులు జాగ్రత్తగా శ్రావకుల మనస్సుని తమ మనస్సుతో చదువుతూ ఉపదేశించేవారు. పూర్వం సారిపుత్ర, అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు అయిన వేసపు భగవానుడు ఒకానొక భీకరమైన అడవిలో 1000 మంది గల భిక్షు సంఘానికి మనసుతో మనస్సును కలిపి బోధిస్తూ అనుశాసిస్తూ, ఇలా ఆలోచించండి, ఇలా ఆలోచించకూడదు, ఇలా చింతించండి, ఇలా చింతించకూడదు, దీనిని వదిలేయండి, అలాగే దీనిని తెచ్చుకోండి అని చెప్పేవాడు. సారిపుత్ర, ఆ అర్హంతుడు సమ్యక సంబుద్ధుడు అయిన వేసపు భగవానుడు ఆ 1000 మంది భిక్షువులకు ఆ విధంగా బోధించడం వలన, ఆ విధంగా అనుశాసనం చేయడం వలన విషయాన్ని గ్రహించకుండానే వారి చిత్తం ఆశ్రవాల నుండి విముక్తమయ్యింది. సారిపుత్ర, భీకరమైన ఆ అడవి భయాన్ని కలిగించేదిగా ఉండేది. వీతరాగులు కానివారు ఆ అడవిలో ప్రవేశిస్తే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సారిపుత్ర, విపస్సి భగవానుని, సికి భగవానుని, వేసపు భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం ఉండకపోవడానికి ఇది కారణం. బంతే కకుసంద భగవానుని, ఇంకా కోనాగమన భగవానుని, ఇంకా కశ్యప భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం ఉండడానికి కారణమేమి, హేతువేమి? సారిపుత్ర, కకుసంద భగవానుడు, కోనాగమన భగవానుడు, ఇంకా కశ్యప భగవానుడు శ్రావకులకు ధర్మాన్ని విస్తారంగా బోధించారు. వారి సూత్రాలు అంటే ఈ ధర్మాన్ని గనుక 9 రకాలుగా చెప్పవచ్చు. సూత్రాలుగా, గేయాలుగా, వ్యాకరణాలు, గాథలు, ఉదానాలు, ఇతివృత్తికలు, జాతకాథలు, ఇంకా అద్భుత ధర్మాలు, వేదల్లాలు, ఇలా 9 రకాలుగా విభజించి చెప్పవచ్చు. సో బుద్ధుడు చెప్పిన బోధనలన్నీ కూడా వీటిలోనే ఉంటాయి. అయితే ఇవి బహుళంగా ఉండేది. వారు శ్రావకులకు శిక్షా పదాలని
బుద్ధానుబుద్ధులు శ్రావకులు అస్తమించిన తర్వాత చివరకు నానా నామాల, నానా గోత్రాల, నానా జాతుల, నానా కులాల నుండి ప్రవచించిన శ్రావకులు వారి బ్రహ్మచర్యాన్ని చిరకాలం నిలిపారు. సారిపుత్ర, పలక మీద ఉన్న నానా పుష్పాలను దారానికి గుచ్చి ఉంచితే వాటిని గాలి చెల్లాచెదురు చేయజాలదు, విధ్వంసం చేయజాలదు. అందుకు కారణమేమి? అవి దారంలో గుచ్చబడి ఉండడమే. అదేవిధంగా సారిపుత్ర, ఆ బుద్ధ భగవానులు అస్తమించిన తర్వాత, బుద్ధానుబుద్ధులు శ్రావకులు అస్తమించిన తర్వాత నానా నామాల, నానా గోత్రాల, నానా జాతుల, నానా కులాల నుండి ప్రవచించిన శ్రావకులు ఆ బ్రహ్మచర్యాన్ని అంటే బుద్ధ శాసనాన్ని దీర్ఘకాలం నిలిపి ఉంచారు. సారిపుత్ర, కకుసంద భగవానుని, ఇంకా కోనాగమని భగవానుని, ఇంకా కశ్యప భగవానుని బ్రహ్మచర్యం చిరకాలం నిలిచి ఉండడానికి ఇదే కారణం, ఇదే హేతువు. అంటే భిక్షువులకి ఈ శిక్షా నియమాలు ఉండటం వలన, పాతిమోక్షం ఉండటం వలన ఆ బుద్ధుల శాసనం అన్నది దీర్ఘకాలం వరకు నిలిచి ఉంది. ఎవరికైతే శిక్షా నియమాలు లేవో, అంటే అర్హంతులు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. అర్హంతులు పోయిన తర్వాత, అంటే తరం నుంచి తరం మారుతూ వస్తుంది కదా, ఆ తరం మారే కొద్దీ నానా కులాల నుంచి, నానా గోత్రాల నుంచి, నానా ప్రాంతాల నుంచి వచ్చిన భిక్షువులు వాళ్ళకి ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వలన వాళ్ళు ధర్మాన్ని తప్పుగా ఉపదేశిస్తూ ఉండడం వలన ఆ ధర్మం పట్ల ప్రజలకు శ్రద్ధ అన్నది తగ్గిపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఈ ధర్మాన్ని కూడా వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. అందుకోసమే ఏ బుద్ధుడైతే ఈ పాతిమోక్ష నియమాలని భిక్షువులకు ఉపదేశించారో ఆ బుద్ధుని శాసనం అన్నది దీర్ఘకాలం వరకు ఉంది. అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆసనం నుండి లేచి తన ఉత్తరీయాన్ని ఒక భుజంపై సర్దుకొని, అంటే చీవరాన్ని, భగవానునికి చేతులు జోడించి ఇలా అన్నాడు: భగవాన్, ఇది సమయం. సుగత, ఇది సమయం. ఇప్పుడే భగవానుడు శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేయాలి, పాతిమోక్షాన్ని నిర్దేశించాలి. ఈ విధంగా చేయడం వలన బ్రహ్మచర్యం చిరకాలం ఉంటుంది, అంటే బుద్ధ శాసనం చిరకాలం ఉంటుంది. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: ఆగు ఆగు సారిపుత్ర, తథాగతునికి ఆ సమయం తెలుసు. సంఘంలో ఆశ్రవ స్థానీయ ధర్మాలు పుట్టినంత వరకు శాస్త్ర శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేయడం, పాతిమోక్షాన్ని నిర్దేశించడం. సారిపుత్ర, సంఘంలో ఆశ్రవ స్థానీయ ధర్మాలు పుట్టే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితులను తొలగించడానికి శాస్త్ర ఈ రాత్రజ్ఞ మహత్యం, అంటే శాస్త్ర శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేస్తాడు, ఇంకా పాతిమోక్షాన్ని నిర్దేశిస్తాడు. సారిపుత్ర, సంఘంలో రాత్రజ్ఞ మహత్యం కలగనంత వరకు, అంటే ఈ లాభాల పట్ల, లాభ సత్కారాల పట్ల, లేదంటే ఈ ధర్మం తెలుసు, నాకు ఇవన్నీ తెలుసు అనే గర్వాన్ని పెంచుకోనన్నంత కాలం దాన్నే రాత్రజ్ఞ మహత్యం అని కూడా అనొచ్చు. దాని పూర్తి అర్థం ఏంటంటే, భిక్షు జీవితంలో సీనియారిటీ వల్ల తాను గొప్పవాడిని అయినవానని అనుకోవడం. అంటే ఇది రానంత వరకు భిక్షువులకి ఈ శిక్షాపదాన్ని ఏర్పాటు చేసే పని లేదు. సారిపుత్ర, సంఘంలో రాత్రజ్ఞ మహత్యం కలిగి ఆశ్రవ స్థానీయ ధర్మాలు పుట్టినప్పుడు వాటిని తొలగించడానికి శాస్త్ర శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేస్తాడు, ఇంకా పాతిమోక్షాన్ని నిర్దేశిస్తాడు. సారిపుత్ర, సంఘంలో వైపుల్య మహత్యం కలగనంత వరకు ఆశ్రవ స్థానీయ ధర్మాలు పుట్టవు.
వైఫల్య మహత్యం అంటే ఎక్కువ మంది అనుచరులు ఉండటం వలన గొప్పవాడను అయ్యాను అని అనుకోవడం, దానిని వైఫల్య మహత్వం. సో అది కలగనంత వరకు ఆస్త్రవ స్థానీయ ధర్మాలు పుట్టవు. సారిపుత్ర, సంఘంలో వైఫల్య మహత్యం కలిగి ఆస్త్రవ స్థానీయ ధర్మాలు పుట్టినప్పుడు వాటిని తొలగించడానికి భగవానుడు శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేస్తాడు. సారిపుత్ర, సంఘంలో లాభాగ్ర మహత్వం అంటే తనకు లభించే లాభ సత్కారాలను బట్టి గొప్పవాడిని అని అనుకోవడం. సో అది కలగనంత వరకు ఆస్త్రవ స్థానీయ ధర్మాలు పుట్టవు. సారిపుత్ర, సంఘంలో లాభాగ్ర మహత్వం కలిగి ఆస్త్రవ స్థానీయ ధర్మాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించడానికి భగవానుడు శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా సారిపుత్ర, సంఘంలో బహుసత్య మహత్వం కలగనంత వరకు ఆస్త్రవ స్థానీయ ధర్మాలు పుట్టవు. అంటే దీని అర్థం ఏంటంటే అధిక శాస్త్ర జ్ఞానం వలన తనను గొప్పవాడిగా తలుచుకోవడం, దీన్నే బహుసత్య మహత్వం అంటారు. ఇది కలగనంత వరకు సంఘంలో ఈ సత్య మహత్వం కలిగినప్పుడు ఈ ఆశ్రవ స్థానీయ ధర్మాలు పుట్టడం అన్నది మొదలవుతుంది. అప్పుడు వాటిని తొలగించడానికి భగవానుడు శ్రావకులకు శిక్షాపదాన్ని ఏర్పాటు చేస్తాడు, పాతి మోక్షాన్ని నిర్దేశిస్తాడు. సారిపుత్ర, భిక్షు సంఘం ప్రమాదరహితమై మచ్చలేనిదై పరిశుద్ధమై ఉంది. ఈ 500 భిక్షువుల్లో కడగట్టు వాడు కూడా శ్రోతాపన్నుడై నరకానికి పోనివాడై సంబోధి పరాయణుడై ఉన్నాడు. అంటే అప్పటి వరకు భగవానుడు ఎవరెవరికైతే ధర్మాన్ని బోధించాడో ఆ భిక్షువులు కనీసం శ్రోతాపన్న స్థితిని పొంది ఉంటారు. ఆ శ్రోతాపన్న స్థితినైనా పొందిన ఆ భిక్షువుకి ఎటువంటి ఈ శిక్షా నియమాలను ఏర్పాటు చేసే పని పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు కాబట్టి. అంటే భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈ భిక్షు నియమాలు అనేది ఏర్పడడం మొదలైంది. అంతకుముందు ఎటువంటి భిక్షు నియమాలు పెట్టలేదు. సారిపుత్రుడు భగవానుడిని అడిగినా కానీ భగవానుడు చెప్తాడు, ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే ఆ నియమాలను విధించడం అనేది జరుగుతుంది, లేకపోతే వాటిని విధించే అవసరం లేదు. ఇప్పటి వరకు అయితే భిక్షు సంఘంలో ఎటువంటి పొరపాట్లు జరగలేదు. అందుకని సమయం వచ్చినప్పుడు వాటిని భగవానుడు తప్పకుండా విధిస్తాడు అని చెప్తాడు శిక్షా నియమాలను. అయితే భగవానుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు, బుద్ధ శాసనం చిరకాలం నిలిచి ఉండడానికి ఈ భిక్షువులు పాతిమోక్ష నియమాలను పాటించడం అన్నది చాలా ముఖ్యం. అంటే బుద్ధ శాసనానికి భిక్షు వినయం అన్నది ఆయువు లాంటిది. ఎప్పటి వరకైతే భిక్షువులు భగవానుడు విధించిన శిక్షా నియమాలను పాటిస్తూ ఉంటారో అప్పటి వరకు బుద్ధ శాసనం అనేది నిలిచి ఉంటుంది. ఈవెన్ భిక్షు సంఘంలో శ్రోతాపన్నులు లేకపోయినా సహదాగాములు, అనాగామి, అర్హంతులు లేకపోయినా కానీ అట్లీస్ట్ పాతిమోక్ష నియమాలను పాటించే భిక్షువులు ఉన్నంత వరకు ఈ బుద్ధ శాసనం అనేది నిలిచి ఉంటుంది. లేకపోతే నానా కులాల నుంచి, నానా గోత్రాల నుంచి, నానా ప్రాంతాల నుంచి వచ్చిన భిక్షువులు వాళ్ళు ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాన్ని కనుమరుగైపోయేలాగా చేస్తారు. అప్పుడు భగవానుడు ఆనందుడు అంటే ఆయుష్మంతుడు ఆనందుని సంబోధించి ఇలా అన్నాడు, ఆనంద, వర్షావాసానికి ఆహ్వానించిన వారిని కలవకుండా జనపద చారికకు పోవడం తథాగతునికి తగినది కాదు. అంటే వర్షావాసం 3 నెలలు అక్కడ గడిపారు. వర్షావాసం పూర్తయిన తర్వాత భగవానుడు చారికకు వెళ్తాడు. అయితే ఎవరైతే ఆ బ్రాహ్మణుడు ఆహ్వానించాడో అతడు చెప్పకుండా, అంటే ఆ బ్రాహ్మణుడికి చెప్పి వెళ్దాము, చెప్పకుండా వెళ్ళడం బాగుండదు అని
ఆనంద, వేరంజ బ్రాహ్మణుని వద్దకు పోదాం పద. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు బదులు పలికాడు. అప్పుడు భగవానుడు తన పాత్ర చీవరాలను తీసుకొని ఆయుష్మంతుడు ఆనందుడు అనుచర భిక్షువుగా వెంటరాగా వేరంజ బ్రాహ్మణుని నివాసానికి చేరుకున్నాడు. చేరుకొని పరవబడిన అంటే ఆయన కోసం ఏర్పాటు చేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు వేరంజ బ్రాహ్మణుడు భగవానుని వద్దకు వచ్చాడు. వచ్చి భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న వేరంజ బ్రాహ్మణుడితో భగవానుడు ఇలా అన్నాడు: బ్రాహ్మణ, నీ ఆహ్వానం మీద ఇక్కడ వర్షావాసం చేశాను, నిన్ను చూశాను. ఇక జనపద చారికకు బయలుదేరతాను అని భగవానుడు అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు: భో గౌతమ, నా ఆహ్వానం వల్లనే ఇక్కడ వర్షావాసాన్ని గడిపారు. అయినా నేను ఇవ్వదగిన వాటిని ఇవ్వలేదు. లేక కాదు, నా దగ్గర ఇవ్వకూడదని కూడా కాదు, గృహవాసంలో అనేక పనులు చేయవలసి ఉండటం వలన సమయం దొరకలేదు. గౌతమ, రేపు భిక్షు సంఘంతో పాటు మా భోజనాన్ని అంగీకరించండి అన్నాడు. అంటే మొదట ఈ వర్షావాసం కోసం ఆహ్వానించిన తర్వాత ఆ వర్షావాసం 3 నెలలు కూడా భగవాను ఒక్కసారి కూడా కలవడానికి ఈ వేరంజ బ్రాహ్మణుడు వెళ్ళలేదు. అయినా కూడా భగవానుడు ఆ వర్షావాసాన్ని అక్కడ అధిష్టానం చేసుకున్నాడు కనుక ఆ 3 నెలల పాటు ఉన్నాడు. అప్పుడు వర్షావాసం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి వెళ్దాము అని చెప్పడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తున్నాడు: నేను మీకు ఇవ్వదగిన వాటిని ఇవ్వలేదు. ఇవ్వకూడదని కాదు, నా గృహవాసంలో అంటే నా ఇంట్లో అనేక పనులు చేయవలసి వచ్చింది, అందుకే మిమ్మల్ని కలవడానికి నాకు సమయం దొరకలేదు అని చెప్తాడు. అది చెప్పిన తర్వాత గౌతమ, రేపు భిక్షు సంఘంతో పాటు మా భోజనాన్ని అంగీకరించండి అన్నాడు. భగవానుడు మౌనంగానే అంగీకరించాడు. అప్పుడు భగవానుడు వేరంజ బ్రాహ్మణుడికి ధార్మిక ప్రసంగాన్ని, జ్ఞానాన్ని, ప్రేరణను, ఉత్తేజాన్ని, ఆనందాన్ని కలిగించి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గడిచినంత తన నివాసంలో ఉత్తమమైన కాదనీయ భోజనీయాలను సిద్ధం చేయించి, భో గౌతమ, భోజనానికి రావడానికి ఇది సమయమని తెలియజేశాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో పాత్ర చీవరాలను తీసుకొని వేరంజ బ్రాహ్మణుని ఇంటికి చేరుకున్నాడు. చేరుకొని సంఘంతో పాటు పరిచిన ఆసనాలపై కూర్చున్నాడు. అప్పుడు వేరంజ బ్రాహ్మణుడు బుద్ధ ప్రముఖ భిక్షు సంఘానికి తన చేతులతో ఇక చాలుననే వరకు ఉత్తమమైన కాదనీయ భోజనీయాలను వడ్డించాడు. భగవానుడు భుజించి పాత్ర నుండి చేయిని తీసుకున్న తర్వాత ఆయనకు 3 చీవరాలను సమర్పించాడు. ఒక్కొక్క భిక్షువుకి చీవరాల జతను కప్పాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు భగవానుడు వేరంజ బ్రాహ్మణునికి ధార్మిక ప్రసంగంతో జ్ఞానాన్ని, ప్రేరణను, ఉత్తేజాన్ని, సంతోషాన్ని కలిగించి ఆసనం నుండి లేచిపోయాడు. అప్పుడు భగవానుడు వేరంజలో యథేచ్ఛగా విహరించి సోరయ్యం, సంకస్స, ఇంకా కన్యాకుబ్జం పక్కగా ప్రయాణించి ప్రయాగ ప్రతిష్టానాన్ని చేరుకున్నాడు. చేరుకొని ప్రయాగ ప్రతిష్టానంలో గంగా నదిని దాటి వారణాసిని చేరుకున్నాడు. అప్పుడు వారణాసిలో ఇష్టానుసారం విహరించి వైశాలికి బయలుదేరాడు. అంచెలంచెలుగా చారిక చేస్తూ వైశాలిని చేరుకున్నాడు. అక్కడ భగవానుడు వైశాలిలో మహావన కుటాగారశాలలో విహరించసాగాడు. బుద్ధచారిక బుద్ధులందరి ఆచారం. వర్షావాసాన్ని పూర్తి చేసుకొని, వర్షావాసం తర్వాత ప్రవర్ణాన్ని పూర్తి చేసుకొని మహామండల, మధ్యమ మండల, అంతిమ మండలాల్లో ఏదో ఒక దాన్ని ఎన్నుకొని దేశాటన చేస్తారు. మహామండలం అంటే 900 యోజనాలు, మధ్య మండలం అంటే 600 యోజనాలు, అంతిమ మండలం అంటే 300 యోజనాలు ఉంటుంది. మహామండలంలో చారిక చేయవలసి ఉన్నప్పుడు ఆశ్వీన పూర్ణిమకు ప్రవారణ చేసుకొని ప్రతిపద నాడు
మహాభిక్షు సంఘంతో బయలుదేరి గ్రామాల్లో పట్టణాల్లో భిక్షను స్వీకరిస్తూ ధర్మదేశన చేస్తూ లోకుల పుణ్యాన్ని పెంపొందిస్తూ 9 నెలల్లో దేశాటన పూర్తి చేస్తారు. ఒకవేళ వర్షాకాలంలో భిక్షువుల సమత విపశ్యన అంటే సమాధి ప్రజ్ఞల అపరిపక్వంగా ఉంటే కార్తీక పూర్ణిమకు ప్రవరణ చేసుకొని మార్గశిరం యొక్క మొదటి దినాన మహాభిక్షు సంఘ సహితంగా బయలుదేరి పైన చెప్పిన విధంగా సంచరించి 8 నెలల్లో దేశాటన పూర్తి చేస్తారు. కార్తీక పూర్ణిమకు కూడా సమత విపశ్యనలు అపరిపక్వంగా ఉన్న భిక్షువుల కోసం మార్గశిర మాసంలో కూడా అక్కడే ఉండి పుష్యమాసం యొక్క మొదటి దినాన మహాభిక్షు సంఘ సహితంగా బయలుదేరి పైన చెప్పిన విధంగా సంచరించి 7 నెలల్లో దేశాటన పూర్తి చేస్తారు. అంటే భగవానుడు ఇలా చెప్తాడు, ఎవరైనా చారిక చేయాలనుకుంటే చారిక చేస్తూ జీవించవచ్చు. ఎవరైనా అరణ్యాలలో అంటే అడవుల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు అడవుల్లోనే ఉండొచ్చు. ఎవరైనా గ్రామాల్లో ఉండాలి అనుకునే వాళ్ళు గ్రామాల్లోనే ఉండొచ్చు. ఎవరైనా విహారాల్లో ఉండాలి అనుకునే వాళ్ళు విహారాల్లోనూ ఉండవచ్చు. అంటే చారిక చేయడం అనేది కంపల్సరీ అని ఏం లేదు. కాకపోతే ఎవరైతే తమ సమాధి ప్రజ్ఞలను పరిపక్వం చేసుకున్నారో అభివృద్ధి చేసుకున్నారో వాళ్ళు చారిక చేయడం వల్ల ఉపయోగం చాలా ఉంటుంది. అందుచేత భగవానుడు ఈ భిక్షువులకి ఆ తర్వాత నుండి అంటే 20 సంవత్సరాల తర్వాత నుంచి ఆయన జ్ఞానోదయం పొందిన 20 సంవత్సరాల తర్వాత ఈ శిక్షా నియమాలు అనేది పెట్టడం జరిగింది. ఇది ఈరోజు ప్రవచనం.